భాస్కర్ ఏరియా ఛానల్కు స్వాగతం. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి, దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతికి సంబంధించి ఎవరైతే ప్రతి నెల 25వ తేదీ లోపల యువనేస్తం పోర్టల్లో అప్లై చేసుకుంటారో అలాంటి వారికి ప్రతి నెల 1వ తేదీన వారి యొక్క ఖాతాలో ఈ నిరుద్యోగ భృతి అనేది జమ కావడం జరుగుతుంది. కాబట్టి నిన్న 25 అంటే నిన్న 25వ తేదీ లోపల అప్లై చేసిన వాళ్ళకి నెక్స్ట్ ఫిబ్రవరి 1వ తేదీన నిరుద్యోగ భృతి అనేది వారి ఖాతాలో జమ కాబోతోంది. ఓకే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకోకున్నటువంటి వాళ్ళైతే ఇప్పుడైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు మార్చి 1 నుంచి భృతి అనేది అందడం జరుగుతుంది. ఓకే, తర్వాత మరి ఆల్రెడీ ఇంతకు ముందు పోయిన నెల భృతి అందుకున్న వారు అయితే ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీన భృతి అందుకోవాలి అంటే మీరు ఈ నెల 26 నుండి 31వ తేదీ మధ్యలో మీ యొక్క వేలిముద్రలను వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ వేయాలి మీ యొక్క వేలిముద్ర అంటే మీ సేవా కేంద్రంలో కానీ, లేదా రేషన్ షాప్ కేంద్రాల్లో కానీ, లేదా ప్రజా సాధికార సర్వే కేంద్రాలలో కానీ, లేదా వెలుగుకు సంబంధించిన కేంద్రాలలో కానీ మీ యొక్క వేలిముద్ర అనేది మీరు వేయాల్సిన అవసరం ఉంది. మీ యొక్క వేలిముద్రలు మీరు వేస్తే మీ యొక్క ఖాతాలో 1వ తేదీన డబ్బులు జమ అవుతాయి. ఓకే, ఇక్కడ చాలా మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఈ వేలిముద్రలు ఎక్కడ వేయాలి? ఓకే, ఈ వేలిముద్రలను మీ సేవ కానీ, రేషన్ షాప్స్ కానీ, పిఎస్ఎస్లో కానీ, లేదా వెలుగు కేంద్రాల్లో కానీ మీ యొక్క మండలంలో ఉన్నటువంటి వాటిలోనే ఈ బయోమెట్రిక్ అనేది వేయాలి. ఓకే, కానీ ఈ నిబంధన అనేది పోయిన నెల నుంచి పెట్టడం జరిగింది. కానీ చాలా మంది పోయిన నెలలో వారి మండలంలో కాకుండా వేరే మండలంలో వేసినప్పటికీ డబ్బులు అనేది రావడం జరిగింది. ఓకే, మరి నిబంధనల ప్రకారం అంటే గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఎవరి మండలంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం లేదా రేషన్ షాప్ లో వారు మాత్రమే ఆ మండలంలో బయోమెట్రిక్ అనేది వేస్తేనే డబ్బులు వస్తాయి అనేది నిబంధనల ప్రకారం అలా ఉంది. ఓకే, మీరు కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ మండలానికి ఇవ్వండి. అంటే మీ మండలానికి మీరు వెళ్ళగలరు, మీరు బయోమెట్రిక్ వేయగలరు మీ మండలంలో అని అనుకున్నప్పుడు మీ మండలానికి వెళ్ళే బయోమెట్రిక్ వేయడం చాలా ఉత్తమమైన పని. ఒకవేళ మేము వెళ్ళలేం, మా మండలం చాలా దూరం ఉంది, మేము చాలా లాంగ్ లో ఉన్నాము, వెళ్ళలేము అనుకునే పక్షంలో మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ మీ సేవా కేంద్రంలోనైనా మీ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ ని వేయండి. ఓకే, మరి ఈ విధంగా మీరు మీ మండలానికి వెళ్ళలేనప్పుడు వేస్తే కూడా మీకు అమౌంట్ అనేది పోయిన నెలలో వచ్చింది కాబట్టి ఈ నెలలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి ఎవరికి కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ వేసిన వాళ్లకు చాలా వరకు అందరికీ కూడా అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాబట్టి ఓకే, మీరు కూడా మీ మండలం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ మండలానికి ఇవ్వండి. లేదు మేము వెళ్ళలేం మా మండలానికి అనుకున్నప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఏ మీ సేవా కేంద్రంలోనైనా కానీ మీ యొక్క బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేస్తే మీకు 1వ తేదీన ఫిబ్రవరి 1వ తేదీన మీ యొక్క ఖాతాలోకి మీ యొక్క ఈ నిరుద్యోగ భృతి అనేది పడడం జరుగుతుంది. ఓకే, తర్వాత చాలా మంది ఈ నిరుద్యోగ భృతి అనేది 2000 చేస్తారా 3000 చేస్తారా అని అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం దీనికి సంబంధించిన సమాచారం ఏమీ కూడా ఇవ్వలేదు. మిగిలిన పింఛన్స్ అన్ని కూడా డబల్ చేయడం జరిగింది కానీ నిరుద్యోగ భృతిని కేవలం ఇంకా 1000 రూపాయలు కానీ కొనసాగిస్తూ ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించిన సమాచారం ఏది కూడా ఇవ్వలేదు. మేబీ ఈ ఎలక్షన్స్ లో గెలిస్తే పెంచుతాం అనే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఇప్పట్లో అయితే ఈ నిరుద్యోగ భృతిని 2000 చేసే ఛాన్సెస్ మనకు కనిపించడం లేదు. మరి ఇది ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన సమాచారం. ఈ నెల 26 నుంచి 31 మధ్యలో బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది వేసి ఫిబ్రవరి 1వ తేదీన మీ యొక్క నిరుద్యోగ భృతిని అందుకోండి. ఓకే, తర్వాత ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన సమాచారం ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్ లో కూడా కనిపించడం లేదు. మరి అలాంటి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంది. మరి అలాంటి సమాచారం మీరు అందుకోవాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి సమాచారం మీకు ప్రతి నెల ప్రతిరోజు అందుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.